హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి మీకు ఈ వీడియోలో అగ్రి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తాను. సో ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు ఆ వీడియో చూడండి. దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ అగ్రికి రిలేటెడ్ అప్లోడ్ చేశాను. సో ఇది పార్ట్ 2. సో టాపిక్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఐకార్ న్యూ డైరెక్టర్ జనరల్గా మంగిలాల్ జాట్ గారు అపాయింట్ అయ్యారు. సో హీఈస్ presently director global research program on resilient farm and food systems at the ICRISAT, and he has been appointed as a new secretary of the DARE, and he is the director general of the ICAR. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది డేర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, దానికి సెక్రటరీగా అండ్ న్యూ డైరెక్టర్ జనరల్గా ఈయన అపాయింట్ అయ్యారు. దెన్ మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సో ఇది మనకి ఈసారి బడ్జెట్లో దీనికి కొన్ని డబ్బులు అనేవి కేటాయించారు. సో బడ్జెట్లో దీనికి ప్రయారిటీ అనేది ఇచ్చారు. సో మెయిన్గా ఎందుకు అనంటే టు అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్స్ ప్రొడక్షన్, మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి మన ఈ ఇండియాలో. సో మెయిన్గా దీనికోసం ఎన్ని డబ్బులు అలొకేట్ చేశారంటే 1000 crore అలొకేషన్ అనేది జరిగింది. సో మెయిన్గా ఏ పల్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారంటే రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అండ్ రెడ్ లెంటిల్. సో దీన్ని ఫార్మర్స్ వేసిన తర్వాత ఎవరు ప్రొక్యూర్ చేసుకుంటారు అంటే బై సెంట్రల్ ఏజెన్సీస్ నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్. సో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా ఎవరైతే ఫార్మర్స్ రిజిస్టర్ చేసుకుంటారో రిజిస్టర్ చేసుకున్న ఫార్మర్స్ దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు ఈ రెండు కూడా ఎవరైతే రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, రెడ్ లెంటిల్ వేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. సో ఇది మెయిన్గా 6 years మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సో ఇది మెయిన్గా స్పెషల్ ఫోకస్ అనేది తుర్, ఉరద్ అండ్ మసూర్ అంటే రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అండ్ రెడ్ లెంటిల్ మీద చేస్తున్నారు. సో మెయిన్గా నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటారు ఈ 3 పల్సెస్ని కూడా. నెక్స్ట్ 4 years వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఫార్మర్స్ ఈ ఏజెన్సీస్తోని, సో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. సో మెయిన్గా మంచి సీడ్స్ డెవలప్ క్లైమేట్కి రిలేటెడ్గా తగ్గట్టు ఎట్లా ఉన్నా కూడా వచ్చేటువంటి సీడ్స్ని డెవలప్ చేయడము, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్న సీడ్స్ని అండ్ ప్రొడక్టివిటీని పెంచడము, అండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అనేది ఇంప్రూవ్ చేయడము, రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేవి ఫార్మర్స్కి అందించడము. సో వాళ్ళకి రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అంటే ఏంటంటే వాళ్ళు ఎంతైతే వేస్తారో దానికి తగ్గట్టు మంచి లాభాలు వచ్చేలాగా వాళ్ళకి ప్రైజెస్ని మనం ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎర్త్ డే. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22న మనకి వరల్డ్ ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో మనకి ఏ డేను కూడా న్యూస్లో వచ్చినా దానికి ఒక థీమ్ అనేది ఉంటుంది. సో ఆ థీమ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ ఎర్త్ డే థీమ్ వచ్చేసి అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో దీన్ని ఫస్ట్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే 1970 ఏప్రిల్ 22 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఐఐఎస్ఆర్ సూర్య. సో ఐఐఎస్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, కోజికోడ్. సో వీళ్ళు మెయిన్గా టర్మరిక్ వెరైటీ సూర్య అనే వెరైటీని డెవలప్ చేశారు. సో ఇది లైట్ కలర్ టర్మరిక్ వెరైటీ, స్పెషల్గా మసాలా ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది. ఇది హై ఈల్డ్ అండ్ మంచి అరోమా కూడా ఉంటుంది. కిసాన్ కవచ్. సో ఇది లాస్ట్ ఇయర్ December 17th యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ కిసాన్ కవచ్ అనేది ఒకటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో మెయిన్గా ఇది ఏంటి అని అంటే ఒక బాడీ సూట్, యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అనేది డెవలప్ చేశారు. ఎందుకు అనంటే ఎవరైతే ఫార్మర్స్ స్ప్రే చేస్తున్నప్పుడు ఎలాంటి మెజర్స్ లేకుండా, మాస్క్ లేకుండా, ఒక సూట్ లేకుండా యూజ్ చేస్తున్నారు. దానివల్ల అది స్కిన్ మీద పడిన మనకి లంగ్స్ ప్రాబ్లం ఇట్లాంటివి అనేవి వస్తాయి. అది పీల్చుకున్నా కూడా అది మనకి కాంటాక్ట్ అయినా కూడా. సో అవన్నిటిని అవాయిడ్ చేయడానికి భారత్ ఫస్ట్ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అనేది డెవలప్ చేశారు. దీని డిజైన్ మెయిన్గా ఎందుకంటే ప్రొటెక్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్. సో ఇలా ఉంటుంది, ఇక్కడ ఫోటోలో ఉంది కదా. సో అట్లా వేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. సో ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ చేశారు. మెయిన్గా ఈ రిపోర్ట్ టోటల్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ట్రీ కవర్ ఎంత ఉంది, మ్యాంగ్రూవ్ కవర్ ఎంత ఉంది, అండ్ ఏరియా వైజ్ ఏ స్టేట్స్ ఫారెస్ట్లో పొజిషన్స్లో ఏరియా వైజ్ టాప్ 3 పొజిషన్స్ ఏంటి, అండ్ పర్సంటేజ్ వైజ్ ఏంటి అనేది
దీంట్లో ఉంటుంది. సో మెయిన్గా ఈ రిపోర్ట్లో టోటల్ ఫారెస్ట్ ఏరియా ఎంత అంటే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇది ఎంత పర్సెంట్ అనేది ఇంపార్టెంట్. మనకి టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 25.17%. సో అకార్డింగ్ టు న్యూ ఫారెస్ట్ పాలసీ మనకి 1988లో ఇచ్చిన ప్రకారం 33% అనేది కరెక్ట్ మెజర్మెంట్ అన్నట్టు. అంత ఫారెస్ట్ ఉంటే మనం కరెక్ట్ ఉన్నట్టు. సో కానీ మనకి తక్కువ ఫారెస్ట్ ఏరియానే ఉంది. సో ఫారెస్ట్ కవర్ వచ్చేసి దాంట్లో 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్, ట్రీ కవర్ వచ్చేసి 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ మ్యాంగ్రూవ్ కవర్ వచ్చేసి 4,992 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈ రిపోర్ట్ ప్రకారము ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది, ఎంత ట్రీ కవర్ ఏరియా ఉంది అనేది క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ టాప్ స్టేట్స్ ఏంటి, లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్లో, లార్జెస్ట్ ట్రీ కవర్లో. ఓకే, సో ఏరియా వైజ్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్. సో పర్సంటేజ్ వైజ్ చూస్తే అయితే లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్. అదేవిధంగా లార్జెస్ట్ ట్రీ కవర్లో కూడా టాప్ స్టేట్స్ ఏంటి అనేది చూడాలి. ఏరియా వైజ్ వచ్చేసి మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. పర్సంటేజ్ వైజ్ అయితే లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్. సో మెయిన్గా ఈ రిపోర్ట్ అనేది 2 ఇయర్స్కి ఒకసారి ఫారెస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఇది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే 1987 నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో కొన్ని రిలేటెడ్ టు ఫారెస్ట్ వచ్చేసి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది 1927లో వచ్చింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది 1980లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. అండ్ దీనికి రిలేటెడ్ ఆర్టికల్ వచ్చేసి 48A. సో ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో దీనికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చేసి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు అండ్ తెలంగాణలో అయితే శ్రీమతి కొండ సురేఖ గారు. సో ఇది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. సో 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. సో ఇందులో ఇంకా కావాలి అంటే లార్జెస్ట్ ఫారెస్ట్ ట్రీ కవర్తో కూడా ఏమేమి ఏరియాస్ మధ్యప్రదేశ్, అరుణాచల్, మహారాష్ట్ర. సో ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇదే కాకుండా కార్బన్ స్టాక్ ఎంత ఉంది ఇవి కూడా మనం టార్గెటెడ్ 2020కి ఎంత టన్స్ ఆఫ్ CO2 అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి వాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగ్రి క్లాసెస్. థ్యాంక్ యూ.